ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే అక్షరం మాసపత్రిక ప్రచారంలో భాగంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. 10 గ్రామాల్లో పర్యటించిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సామాన్యుల సమస్యలను తెలుసుకున్న ఆయన పేద ప్రజల పక్షాన నిలబడుతున్న నెంబర్ 1 ఛానల్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని ఎంఎస్ఆర్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. సాయి సుధాకర్ నాయకత్వం ఎంఎస్ఆర్ నాయకత్వం మా ఊర్లో చాలా రుణాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే దీపం పథకం కింద తర్వాత డోక్రా గ్రూపులు, రైతు సంఘాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా రైతులు చాలా మంది ఉన్న గ్రామం ఇది. మిగతా వాళ్ళకన్నా చూస్తే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి పక్క వాళ్ళకి వెళ్ళిపోయి ఒక రోజు అంతా అక్కడ నిలబడి లైన్లో వీళ్ళు రోజు పని అంతా పోతుంది. అదే ఇక్కడ బ్యాంకు పెడితే చక్కగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వీళ్ళకి వాళ్ళ పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతారు. ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 18 సంవత్సరాలుగా మరి గ్రామంలో అనేక రకాల కార్యక్రమాలు, ఒక గుళ్ళేంటి, బళ్ళేంటి, అలాగే మన చనిపోయిన తర్వాత మనం వెళ్ళేది పైకి వెళ్తాం, అక్కడ శ్మశానం పరిస్థితి, అక్కడ అధ్వానంగా ఉందని శ్మశానం బాగు చేయించడం, పశువుల హాస్పిటల్ నిర్మించడం, సత్రాలు నిర్మించడం, యువతకి మంచి మార్కులు చదువుకునే విధంగా అవకాశాలు కల్పించడం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారని తెలుసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అనేక కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం రోజు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఆయన చూద్దామనే ఉద్దేశంతో ఆయన చేతి మీదుగా మనం మంచి కార్యక్రమం అక్షరమైన పత్రిక పెట్టాం. ఇది కూడా మంచి ఉద్దేశాలతో ఉంది కాబట్టి సామాజిక నేపథ్యంలో వారి చేతుల మీదుగా ఇది లాంచ్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి సంతోషం. మరి ఆయన శివశంకర్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు పత్రిక లాంచ్ చేశారు. ఇది ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి అవసరం. ఇది పత్రిక కాకుండా ప్రతి ఇంటికి కూడా ఒక రక్షణ. ఇది మనిషి చనిపోయిన తర్వాత ఎవరు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. డబ్బున్నోడు పోతే వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. లేని వాళ్ళ కోసం ఈరోజున 1 లక్ష రూపాయల బీమా పథకాన్ని మనం పెట్టాం పుస్తక రూపంలో తీసుకొచ్చి. అది కేవలం 999 రూపాయలు పెట్టి బుక్ ఇంటింటా విజ్ఞానాన్ని అందించడమే కాకుండా నిజమైన వార్తల్లో మనం ప్రచురించడం, ఇలాంటి మహానుభావుల్ని వాళ్ళ గురించి రాయడం బుక్లో, ఇది 10 మందికి తెలిసేట్టుగా చేయటం. అలాగే ఈరోజు సామాన్యులు కోర్టులకేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఎంతో ఫీజు తీసుకున్నారు లాయర్లు కానీ వీళ్ళందరూ. ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడం మన లక్ష్యం మన మెంబర్స్కి. అట్లాగే మేము కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామాల్లో ఈ సేవా కార్యక్రమాలు పెట్టదలుచుకున్నాం. ఇప్పటికీ అనేకం చేసాం. మరి ఈ బుక్లో మెంబర్స్ అయితే ఎవరుంటారో వీళ్ళందరినీ పిలిచి ఒకసారి ఐ క్యాంపు, ఒకసారి బ్లడ్కి సంబంధించిన గ్రూపింగ్, చాలామంది గ్రూపులు తెలియదు, బ్లడ్ గ్రూపు, అది తర్వాత రకరకాలుగా ఏదో కార్యక్రమం సేవా కార్యక్రమాలు మనం చేయడానికి నిర్ణయించుకున్నాం ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని. కాబట్టి ఈ యొక్క అక్షరం పత్రికని ఇంటింటా అక్షరం ఇల్లంతా విజ్ఞానమే కాకుండా అనేక లాభాలతో కూడింది. కాబట్టి ఇది పెద్ద ఖర్చు కూడా కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని మెంబర్షిప్ డ్రైవ్ చేస్తారని ఆశిస్తూ